ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇళ్ళని నినాదమే కాకుండా ఏర్పాటు చేసి చూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒకటే హామీ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఇంటి భద్రత ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన మొన్ననే 3 లక్షల మందికి సామూహిక గృహ ప్రవేశాలు చేశాం. మళ్ళీ ఉగాది రోజున 5 లక్షల మందికి గృహ ప్రవేశాలు ఉంటాయి. ఇవి కాకుండా ప్రతి ఒక్కరికి 3 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల్లో ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. సంక్షేమ కార్యక్రమాలకు ఆ రోజు నాంది పలికాం. ఈరోజు సూపర్ 6 తీసుకొచ్చాం, సూపర్ హిట్ చేశాం. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం 2, అన్నదాత, సుఖీభవ లాంటి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేశాం. ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్నో సమస్యలున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని మరొకసారి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. 2024 ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇంకో పక్క పెన్షన్లు పెంచాం. మెగా డిఎస్సి 1 సంవత్సరంలో ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించి ఉద్యోగాలు ఇచ్చాం. పోలీసు ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగ కల్పనకి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం. నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రంలో చదువుకున్న వ్యక్తి ఎవ్వరు కూడా ఇంటి దగ్గర వేస్ట్ కాకుండా వారందరికీ ఉపాధి కల్పించే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మన తాత ముత్తాతలు ఇచ్చిన భూమి, ఆనాటి పాలకుడు ఫోటో 22A పెట్టి మొత్తం భూములన్నీ అవకతవకలు. ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు విలేజ్ లెవెల్లో కరణం ఉండేవాడు, విలేజ్ మున్సిప్ ఉండేవాడు. వీళ్ళు రికార్డ్స్ అన్ని తారుమారు చేస్తామంటే ఇలాంటివన్నీ తారుమారు చేయకుండా ఉండాలనే సంకల్పంతో గ్రామాధికారుల్ని రద్దు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మళ్ళీ ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే గ్రామాధికారులు పోయారు, కానీ కొత్త గ్రామాధికారి వచ్చి ప్రజల ఆస్తులు కొట్టేయాలని కుట్ర చేసే పరిస్థితికి వచ్చాడు. ఎక్కడ చూసినా అడ్డదుడ్డంగా ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్ని తయారైనాయి. మనందరికీ వారసత్వంగా వచ్చేది పెద్ద సమస్య. ఎక్కడికి పోయినా పిటిషన్ వస్తే 80% ఫిర్యాదులు ఒక్క ల్యాండ్ మీద వస్తున్నాయంటే ఎంత దుర్మార్గం జరిగిందో మీరు ఆలోచించుకోవాలి. అందుకే ఈరోజు నేను చెప్పాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పి మొట్టమొదటిసారి సంతకం పెట్టి రద్దు చేశాం. ఇంకొక పక్కన పట్టాదారు పాసు పుస్తకాల్లో ఆనాటి పాలకుల ఫోటో తీసేసి రాజముద్రతో మళ్ళీ పట్టాదారు పాసు పుస్తకాలకు శ్రీకారం చుట్టాం. సర్వే పగడ్బందీగా చేస్తున్నాం. ఇంకో పక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ పెడుతున్నాం. ఎవడైనా ల్యాండ్ రికార్డు మారిస్తే ఎక్కడున్నా చూసుకునే ఏర్పాటు రియల్ టైంలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ రికార్డుని ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయలేడు, చేస్తే జైలుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి దుర్మార్గులు చేసిన పనికి టెక్నాలజీ కూడా జోడించి
సమర్థవంతంగా ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏదో క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉంటారు. నేను దానికి కూడా వస్తా. ఏదైతే మన భూమి దగ్గర 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లపైన ఫోటో వేసుకున్న దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని విషయాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నాడు ఉద్యోగులు ఎన్ని అవమానాలు, కడాన టీచర్ని బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్ పెట్టడానికి వాళ్ళని వాడుకున్న పరిస్థితి. ఉద్యోగులు వచ్చి మా జీతాలు ఇవ్వండి అంటే, లేకపోతే మా బకాయిలు మాకు ఇమ్మంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి. ఈరోజు ఉద్యోగస్తులందరినీ గౌరవిస్తున్నాం. బకాయిలు కానీ డిఏలు కానీ ఇస్తున్నాం. మొన్న సంక్రాంతి మునుపు వాళ్ళ బకాయిలు కొంతవరకు చెల్లించి నిజమైన సంక్రాంతి ఉద్యోగస్తులకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. ఇదే కాకుండా పెట్టుబడులు తెస్తున్నాం. పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ముందుకు పోతున్నాం. పెట్టుబడులు ఒకసారి మీరు చూస్తే ఇటీవల కాలంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక రిపోర్ట్ ఇస్తే దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి వచ్చాయి. 29 రాష్ట్రాలుంటే దగ్గర కేంద్ర పాలిత రాష్ట్రాలుంటే మనకు అంత పెట్టుబడి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మొన్ననే 8,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు SIPBలో కేబినెట్ మీటింగ్లో క్లియర్ చేశాం. మళ్ళీ ఈరోజు విశాఖపట్నంలో పెట్టిన CI పార్ట్నర్షిప్లో 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇవన్నీ కానీ సక్రమంగా మనం చేయగలిగితే పెద్ద ఎత్తున ముందుకు పోతాం. నిన్నే మీరు చూశారు కాకినాడలో ఏదైతే గ్రీన్ అమోనియా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ గ్రీన్ అమోనియా ప్లాంట్ తయారు చేస్తున్నామంటే అది తెలుగు వారి యొక్క సత్తా, తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఎన్డీఏ అచీవ్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇరిగేషన్, సాగునీరు. ఏదైతే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే కృష్ణా జలాలు మిగులు జలాలను వాడుకునే హక్కు ఉందని చెప్పడమే కాకుండా చేసి చూపించిన వ్యక్తి. తెలుగు గంగ అండర్ గ్రౌండ్ పైపులేసి నేరుగా నీళ్లు చెన్నైకి తీసుకుపోవాలంటే ఎన్టీ రామారావు గారు ఒకే విషయం చెప్పారు. నేను చెన్నైలో పనిచేశా, చెన్నైకి నీళ్లు ఇవ్వాలి. చెన్నైకి నీళ్లు ఇచ్చే సమయంలో రాయలసీమకు కరువు, రాయలసీమని ఆదుకోవాల్సిన బాధ్యత నా పైనుందని చెప్పి నిరూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఓపెన్ క్యానల్స్ పెట్టించాడు. ఆ కాలువల ద్వారా వచ్చేటప్పుడు దారి పొడుగును నీళ్లిచ్చుకుంటూ కడకు చివరికి చెన్నైకి కూడా తీసుకెళ్లారు. ఈరోజు తెలుగు గంగ, గాలేరు నగరి, అంద్రి నీవా, SRBC, అటు తెలంగాణలో SLBC, ఇంకో పక్క తెలంగాణలో వచ్చిన ప్రాజెక్ట్స్ కన్నిటికీ శ్రీకారం చుట్టిన వ్యక్తి, రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాణం పోయడమే కాకుండా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, నీటి భద్రత కల్పించాలని శ్రీకారం చుట్టి తెలుగుదేశం పార్టీ ముందుకు పోతున్నాం. ఈ సంవత్సరం దాని ఫలితాలు మీరు చూస్తే ఖరీఫ్ అయిన తర్వాత 950 TMC నీళ్లు జలాశయాల్లో ఉండి అన్ని జలాశయాలు నిండు కుండలా ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ సామర్థ్యం అని చెప్పి మరొకసారి
విజ్ఞప్తి చేస్తున్నా. ఒక సీజన్లో హంద్రి నీవా పూర్తిగా వెడల్పు చేసి చివరి ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోయి ఇచ్చాం. రాబోయే రోజుల్లో వెలుగొండ ప్రాజెక్టు రాబోయే సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర కూడా పూర్తి చేసి మన సిద్ధాంతం ఒకటే పెట్టుకున్నాం, +3 -8 అంటే వర్షాకాలం అయిన తర్వాత భూగర్భ జలాలు 3 మీటర్ల ఉండాలి. మళ్ళీ వర్షాకాలం కంటే ముందు భూగర్భ జలాలు -8లో ఉండాలని శ్రీకారం చుట్టి ముందుకు పోతున్నాం. రాబోయే సంవత్సరం వెలుగొండ పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఉత్తరాంధ్ర పూర్తి చేసి విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకెళ్తాం. ఇది కాకుండా 2027 జూన్కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అంతేకాకుండా నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి కడాన నా జీవితాశయం శ్రీకాకుళంలో ఉండే వంశధార నుంచి ప్రకాశం మన నెల్లూరు జిల్లాలో ఉండే పెన్నా వరకు నదుల అనుసంధానం చేసి ఏ ఒక్క వ్యక్తి నష్టపోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అల్టిమేట్గా ఆ రోజు ఎన్టీ రామారావు గారు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. నా ఆలోచన కేంద్రం కూడా తప్పకుండా చేస్తారని ఆశీభావం ఉంది. అందులో మీరు చూస్తే గంగా కావేరి అనుసంధానం జరిగితే ఈ దేశానికి ఇంక నీటి ఎద్దడి ఉండదు. నీరు అనేది ఒక పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు ఎన్నో విజయాలకు మన పార్టీ కారణమయ్యాం. టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ కరెంటు ఛార్జీలు పెరుగుతూ ఉంటే గడిచిన 5 సంవత్సరాల్లో దగ్గర 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి డిపార్ట్మెంట్ను అస్తవ్యస్తం చేసి 1,20,000 కోట్ల రూపాయలు ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించిన యూటిలిటీస్ అన్ని కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చాయి. ఇంకో పక్క 4,600 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేస్తే దాన్ని పూర్తిగా రద్దు చేశాం. నేను ఒకే మాట చెప్పాను, సమర్థత చూపిస్తాం. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచవని హామీ ఇచ్చాం. ఆ హామీకి కట్టుబడి కరెంటు ఛార్జీలు పెంచవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలా మంది అసాధ్యం అనుకున్నారు. ఈ సంవత్సరమే 39 పైసలు మనం ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించాం ఒక్కొక్క యూనిట్కి. భవిష్యత్తులో 3-4 సంవత్సరాల్లో ₹1.20 తగ్గాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం సూర్య గారు కానీ ఇంకో పక్కన కుసుమ్ కానీ పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను.